నా లైఫ్ లో ఇంతవరకు నేను విన్న హర్రర్ స్టోరీస్ లో ఇదే అత్యంత చిన్నదైన హర్రర్ స్టోరీ. ఈ స్టోరీని విన్న తర్వాత నాకే వెరీ షాకింగ్ గా అనిపించింది. ఆ స్టోరీ ఏంటి అంటే, అమెరికాలో ఉన్న ఇద్దరు కపుల్స్ 1 వీక్ గా వాళ్ళ ఇంట్లో బాగా గొడవ పడుతూ ఉన్నారు. సో ఇలా గొడవ జరుగుతున్న సమయంలో ఒక రోజు హస్బెండ్ కి బాగా కోపం వచ్చేసి తను తన వైఫ్ ని చంపేసి ఒక సమాధిలో పూడ్చిపెట్టేశాడు. సో ఈ ఇద్దరి కపుల్స్ కి ఒక బాబు కూడా ఉన్నాడు. సో ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న సమయంలో ఆ బాబు స్కూల్లో ఉండడం వల్ల ఈ ఇన్సిడెంట్ గురించి ఆ బాబుకి తెలియలేదు. సో తన వైఫ్ ని చంపిన తర్వాత సో ఆ ఫాదర్ చాలా టెన్షన్ గా ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఆ బాబు ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలని ఆ ఫాదర్ బాగా టెన్షన్ లో ఉన్నాడు. అలా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా గడిచిపోయాయి. ఆ ఫాదర్ అండ్ సన్ రోజు లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఆ బాబు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ ఫాదర్ ని అసలు మమ్మీ ఎక్కడా అని అడగనే లేదు. కానీ ఒక రోజు లంచ్ చేస్తున్న సమయంలో ఆ బాబు వాళ్ళ ఫాదర్ ని చాలా స్ట్రేంజ్ గా చూస్తూ ఉన్నాడు. ఆ ఫాదర్ ఏమో ఎందుకని నన్ను అలా విచిత్రంగా చూస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ బాబు ఇలా చెప్పాడు, నాన్న నువ్వెందుకని మమ్మీని భుజాల పైన మోస్తున్నావు? చాలా మందికి ఈ స్టోరీ నచ్చకపోవచ్చు, కానీ ఎవరికైతే హర్రర్ స్టోరీస్ అంటే ఇష్టమో వాళ్ళకి ఇదొక మాస్టర్ పీస్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో హర్రర్ అని కామెంట్ చేయండి.